Hi children, good evening to the 4th class students. Open your textbook page number 89. 89 page లో yesterday factors homework ఇచ్చాను కదా మీకు factors ఒకసారి చూడండి. ఐ దగ్గర నుంచి కూడా హోంవర్క్ ఇచ్చాను, చెక్ చేసుకోండి ఆన్సర్స్. ఐ 38లో ఏమేమి టేబుల్స్ పోతాయి అవన్నీ కూడా మనం రాసుకుంటే అవి ఫ్యాక్టర్స్ అయిపోతాయి అన్న. సో చూడండి ప్రతిదానికి కూడా 1 కామన్ ఫ్యాక్టర్. సో 1 కామన్ 1 కామా నెక్స్ట్ సెకండ్ టేబుల్ పోతుంది 38లో, నెక్స్ట్ 19 టేబుల్ పోతుంది, నెక్స్ట్ 38 టేబుల్ పోతుంది. 38 1 38 కదా. సో 1 కామా 2 కామా 19 కామా 38 నాన్న. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఎలా వేసేసుకోండి. నెక్స్ట్ 25కి 1 5 25 1 టేబుల్ 5 టేబుల్ 25 టేబుల్ మాత్రమే పోతుంది, అందులో ఇంకేమీ పోవు చూసుకోండి. సో ఆ 3 అవుతాయి ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 27లో 1 3 9 27, 32లో 1 2 4 8 16 32 ఇన్ని టేబుల్స్ పోతాయి వాటిల్లో. నెక్స్ట్ 16లో 1 2 4 8 6, 33లో 1 3 11 33 1 టేబుల్ 3rd టేబుల్ 11th టేబుల్ 33 టేబుల్ మాత్రం పోతుంది. నెక్స్ట్ 29లో 1 29లో ఏ టేబుల్స్ పోవు, 1 టేబుల్ 29 టేబులే పోతుంది. నెక్స్ట్ 72లో 1 2 3 4 6 8 9 12 18 24 36 72 ఇవన్నీ కూడా 72లో పోతున్నాను. అలా 89th పేజ్ అయిపోయింది కదా. ఇవన్నీ ఇలాగా ఫిల్ చేసేయండి టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ 90 పేజ్ ఓపెన్ చేయండి అమ్మా. 90 పేజ్లో 3rd రోమన్ చూడండి. హెల్ప్ రెడ్ రైడింగ్ హుడ్ రీచ్ హర్ గ్రాండ్ మదర్స్ హౌస్ వితౌట్ మీటింగ్ ద బిగ్ బ్యాడ్ wolf. చూడండి ఇక్కడ అమ్మాయి కనిపిస్తుంది కదా. ఈ అమ్మాయి అంటే వాళ్ళ గ్రాండ్ మదర్ హౌస్కి వెళ్ళాలి. దానికి హింట్ ఇచ్చారు, మనం ఫైండ్ అవుట్ చేయాలి ఆ వేని. దానికి హింట్ ఏమి ఇచ్చారు, ఫాలో ద ట్రైల్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ నెంబర్ 108 యొక్క ఫ్యాక్టర్స్ని కలుపుకుంటూ వెళ్తే మనకి తెలిసిపోతుంది అన్న. సో 108లో ఏమేమి టేబుల్స్ పోతే ఫ్యాక్టర్స్ ఏంటి ముందు మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి 1 3 12 27 4 2 18 36 36 54 18 ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ అక్కర్లేదు. 9 6 108 ఇవన్నీ కూడా 108కి ఫ్యాక్టర్స్ అన్న. సో మీరు ఈ 3 దగ్గర నుంచి 1కి, నెక్స్ట్ 12కి 27 4 2 36 54 18 9 6 108 అక్కడి నుంచి ఇలాగ ఇది మాట వే. ఇలా మీరు పెన్సిల్తో ఇలా డ్రా చేసేయండి సరిపోతుంది. 3 దగ్గర నుంచి 1కి 12కి, 12 నుంచి ఇలా స్ట్రైట్కి, 2 దగ్గర నుంచి 36కి, 36 నుంచి 6 వరకు, మళ్ళీ 6 నుంచి 108 108 నుంచి ఇది. అది 108కి ఫ్యాక్టర్స్ కనుక్కొని అవే గీసుకోవడమే. ఓకే. నెక్స్ట్ 4th రోమన్ చూడండి. ఫైండ్ ద 5 కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 5 కామన్ మల్టిపుల్స్ అంట 6కి 4కి, ఇక్కడ 2కి 5కి. మనం ఫస్ట్ ఏబి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సిడి వచ్చేసి మీకు హోంవర్క్. ఏబి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. 6కి 4కి అంటే ఆ మల్టిపుల్స్ కామన్ మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 5 చేస్తే సరిపోతుంది. అంటే ఫస్ట్ మనం 6కి 4కి 6 మల్టిపుల్స్ 4 మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేసి వాటిల్లో కామన్గా ఉన్నవి ఒక 5 రాస్తే సరిపోతుంది అన్న. మల్టిపుల్స్ అంటే ఈజీగా కదా, ఆ టేబుల్ రాసేసుకోవడం అంతే. ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 6 టేబుల్ లైన్గా రాసుకోండి. 6 20 వరకు రాసుకోండి అన్న. 6 1 6, 6 2 12, 6 3 18 24 30 36 42 48 54 60 66, 6 20 120 వరకు కూడా రాశాను నేను. 6 1 6 దగ్గర నుంచి 6 20 120 వరకు రాశాను. అవి 6 యొక్క మల్టిపుల్స్ ఆఫ్ 6. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 4 టేబుల్ కూడా అలాగే రాసేయండి. 4 1 4, అక్కడ నుంచి 4 2 80 వరకు రాయండి. 4 20 80 వరకు రాయండి. 4 1 4 దగ్గర నుంచి 4 20 80 వరకు రాయండి. 20 స్టెప్స్ రాసేయండి మల్టిపుల్స్ ఆఫ్ 6కి, మల్టిపుల్స్ ఆఫ్ 4కి. ఇప్పుడు వీటిల్లో కామన్గా ఉన్నవి ఏంటివి? 6 వీటిల్లో లేదు. నెక్స్ట్ 12 కామన్గా ఉంచండి. 12 సో రౌండప్ చేసుకోండి, సర్కిల్ చేసుకోండి. నెక్స్ట్ 24 కామన్గా ఉన్నాయి, సర్కిల్ చేసుకోండి. 36 కామన్గా ఉన్నాయి. 48 కామన్గా ఉన్నాయి. 72 కామన్గా ఉన్నాయి. 5 అడిగాడు మనం ఓన్లీ 5 కామన్ మల్టిపుల్స్ అడిగాడు కాబట్టి 5 వచ్చేసినాయి కదా. సో కామన్ మల్టిపుల్స్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి 12 24 36 48 72 అని రాసేయండి. ఇదే ఆన్సర్ నాన్న. మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి. 6కి 4కి కామన్ మల్టిపుల్స్ 5 అడిగాడు మనల్ని. ఫస్ట్ ఏం చేయాలి, మల్టిపుల్స్ ఆఫ్ 6 ఫైండ్ అవుట్ చేయాలి. 6 1 6 నుంచి 6 20 120 వరకు రాసేయండి లైన్గా 6th టేబుల్. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 4 కనుక్కోవాలి. 4th టేబుల్ కూడా అలాగే రాసేయండి. 4 1 4 4 20 8 వరకు రాసేయండి. ఇప్పుడు వీటిల్లో కామన్గా ఉన్న ఒక 5 రాసేయండి. ఇక్కడ 12 24 36 48 72 ఈ 5 కామన్గా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ బి ఇక్కడ 2 and 5 అన్న. సో ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 2 సెకండ్ టేబుల్లో మొత్తం అని రాసేయండి. 2 1 2 2 2 4 2 3 6 50 వరకు రాయండి. అలాగా 50 మీ ఇష్టం ఎన్నైనా రాసుకోవచ్చు. కొంచెం 5 రావాలి కదా. ఇక్కడ 40 వరకు రాస్తే 20 స్టెప్స్ 40 వరకే వస్తాయి.
ఇంక మాకు అప్పుడు 4 వస్తున్నాయి. అందుకని ఇక్కడ 50 ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు రాయండి. మల్టిపుల్స్ ఆఫ్ 2. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 5 టేబుల్ కూడా అలాగే రాసుకోండి 100 వరకు. 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 5s are 20, అలా 100 వచ్చే వరకు రాయండి. ఇప్పుడు వీటిలో కామన్గా 10, 20, 30, 40, 50, 10, 20, 30, 40, 50 ఉంటాయి. ఓన్లీ 5 అడిగాడు కాబట్టి మనల్ని కామన్ మల్టిపుల్స్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40, 50 అంతే. మల్టిపుల్స్ ఆఫ్ 2 సెకండ్ టేబుల్ 50 వచ్చే వరకు రాసేయండి. మల్టిపుల్స్ ఆఫ్ 5 అని పెట్టి 100 వరకు రాసేయండి. ఇప్పుడు ఈ రెంట్లోనూ కామన్గా ఉన్నవి 10, 20, 30, 40, 50 ఈ 5 అనమాట. సో అలా నేను AB ఎక్స్ప్లెయిన్ చేశాను కదన్నా. మీకు CD హోంవర్క్. ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 2 సెకండ్ టేబుల్ అలాగే రాసేయండి. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అలాగే థర్డ్ టేబుల్ కూడా రాసేయండి. ఆ రెండింటిలోనూ కామన్గా ఉన్నాయి రాసేయండి. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 ఇలా థర్డ్ టేబుల్ ఫోర్త్ టేబుల్ కూడా రాసేసుకోండి. వాటిల్లో కామన్గా ఉన్నాయి కూడా 5 రాస్తుంది సరిపోతుంది. అలా CD మీకు హోంవర్క్ నాన్న. ఓకే, థ్యాంక్ యూ.